మందర కైకేయి దగ్గరకు వెళ్ళింది. ఒక చక్కని హంసతూలికా తల్పం మీద విశ్రాంతి తీసుకుంటున్న కైకేయితో మందర ఇలా చెప్పడం ప్రారంభించింది. నీకు నాశనం మొదలయ్యింది కైక. రాముడికి యువరాజ పట్టాభిషేకం జరుగుతోంది. పిచ్చిదానా, చూసావా? కొద్ది కాలంలో ఆ కౌసల్య రాజమాత అవుతుంది. నీ భర్త ఎంత చతురుడు, నీకు ఎంత పెద్ద అపకారం చేయడానికి సిద్ధపడ్డాడు. నీ కుమారుడైన భరతుడు ఉండగా భరతుడికి పట్టాభిషేకం చేయడం మాని కౌసల్య కుమారుడైన రాముడికి పట్టాభిషేకం చేయడానికి నిర్ణయించాడు. గమనించావా కైక? అంది మందర. ఆ మాటలు విన్న కైక, అయ్యో, అలా అంటావేంటి మందర? నాకు సంబంధించినంతవరకు రాముడికి భరతుడికి తేడా లేదు. నాకు ఇద్దరూ సమానమే. అందువల్ల నువ్వు చెప్పిన ఈ వార్త విని నేను పొంగిపోతున్నాను. రాముడు కౌసల్యని ఎలా సేవిస్తాడో మమ్మల్ని కూడా అలాగే సేవిస్తాడు. రాముడు కౌసల్యని ఒకలా, మమ్మల్ని వేరేలా ఏనాడు సంబోధించలేదు. అటువంటి రాముడికి పట్టాభిషేకం జరుగుతుంటే అంతకంటే గొప్ప విషయం ఏమి ఉంటుంది? ఇంత గొప్ప శుభవార్త తెచ్చావు నువ్వు, ఈ బహుమానం తీసుకో అని ఒక బహుమతిని ఇచ్చింది. కైకేయి ఇచ్చిన ఆ బహుమానాన్ని మందర తీసుకోకుండా విసిరేసి ఇలా అంది. మూర్ఖురాల, నేను చెప్పింది నీకు అర్థం అవ్వడం లేదు. అందుచేత నువ్వు పాముని కౌగిలించుకుని పడుకోవడానికి సిద్ధపడుతున్నావు. దశరథుడు నీకు అన్ని ఇష్టమైన పనులే చేస్తాడని అనుకుంటున్నావు. నీకు జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? రాముడితో పాటు పట్టాభిషేకానికి యోగ్యత ఉన్నవాడు భరతుడొక్కడే. అందుకే ఆ రాముడికి భరతుడంటే భయం. అందుకే యువరాజు పట్టాభిషేకం భరతుడు లేకుండా చూసి రాముడు చేసుకుంటున్నాడు అంది. చేసుకొని అందులో తప్పేముంది? రాముడు పరిపాలన చేసిన తర్వాత భరతుడు పరిపాలిస్తాడు అని కైకేయ చెప్పింది. అప్పుడు మందర, అయ్యో పిచ్చిదానా, నీకు అర్థం కావడం లేదు. ఒకసారి రాముడికి దశరథ మహారాజు యువరాజు పట్టాభిషేకం చేశాక ఇక జన్మలో భరతుడు రాజు కాలేడు. రాముడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. ఆ తర్వాత రాముడి పుత్రులు పరిపాలిస్తారు. ఇన్నాళ్ళు అందగత్తెనని భర్తని కొంగున ముడేసుకొని అహంకారంతో కౌసల్యతో ప్రవర్తించావు. ఇప్పుడు కౌసల్య నీకు పాఠం చెప్పడం ప్రారంభిస్తుంది. కౌసల్య రాజమాత అవుతుంది. నువ్వేమో అడవులు పట్టి తిరిగేవాడికి తల్లివి అవుతావు. అప్పుడు నువ్వు దశరథుడికి భార్యగా కాదు, కౌసల్యకి దాసిగా బతకాలి. కౌసల్య దగ్గరికి వెళ్ళి వంగి వంగి దండం పెట్టాలి అని మందర కైకేయితో చెప్పింది. మందర చెప్పిన మాటలు విన్న కైకేయ మనసులో దురాలోచన ప్రవేశించింది. వెంటనే ఆమె మందరతో, ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగింది. అప్పుడు మందర, ఒక పని చెయ్యి. ఆ రాముడిని 14 సంవత్సరాలు అడవులకు పంపాలి. నీ కొడుకుకు అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయించాలి. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలకి వెళ్ళాలని, నీ కొడుకు సింహాసనం మీద కూర్చోవాలని నువ్వు 2 వరాలు కోరుకో. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలకు వెళ్ళడం వల్ల నీ కొడుకు సింహాసనం మీద కూర్చొని ప్రజలందరిలో మంచి మద్దతు సంపాదిస్తాడు. నీ కొడుకు ప్రజల గుండెల్లో బాగా పాతుకుపోతాడు. ఆ తర్వాత రాముడు తిరిగొచ్చినా తనకు ఎలాంటి సమస్య రాదు. కాబట్టి రాముడిని 14 సంవత్సరాలు అరణ్యాలకు పంపమని, నీ కొడుక్కి పట్టాభిషేకం చేయమని ఈ 2 వరాలని అడుగు అని చెప్పింది. మరి మందర, నా కొడుక్కి యువరాజ పట్టాభిషేకం, రాముడికి అరణ్యవాసం ఎలా కలుగుతుంది అని కైకేయ మందరని అడిగింది. అప్పుడు ఆ మందర, నీకు తెలీదా ఏంటి? నా నోటితో చెప్పించాలని చూస్తున్నావు. ఒకనాడు ఇంద్రుడికి వైజయంత నగరంలో జంబరాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఒక్కడే గెలవలేక దశరథుడి సహాయం అడిగాడు. అయితే దశరథుడు
అన్ని విద్యలు తెలుసున్న నిన్ను తనతో పాటు తీసుకువెళ్ళాడు. ఆ రాక్షసుడు దశరథుడిని బాగా కొట్టేసరికి భర్తను రక్షించుకోవడం కోసం సారథ్యం చేస్తున్న నువ్వు దశరథుడిని రాక్షసుల నుంచి తప్పించి దూరంగా తీసుకెళ్ళావు. అక్కడ సేద తీరుతున్న మీ మీద రాక్షసులు మళ్ళీ దాడి చేయగా నువ్వు వాళ్ళ నుంచి తప్పించుకొని మళ్ళీ వేరొక చోటికి తీసుకువెళ్ళావు. అలా 2 సార్లు రక్షించడం వల్ల దశరథుడు నీకు 2 వరాలిస్తాను కోరుకోమన్నాడు. కానీ నువ్వు అప్పుడు ఏమీ కోరికలు లేవని తరువాత కోరుకుంటానని చెప్పావు. అవసరమైనప్పుడు అడుగుతానన్నావు. నువ్వు మరచిపోతావేమోనని ఈ విషయాలన్నీ నాకు చెప్పింది నువ్వే. ఎప్పుడైనా అడుగుతానన్నావుగా, ఇప్పుడు సమయం వచ్చింది. ఆ 2 వరాలు అడుగు. నువ్వు అడిగితే ధర్మానికి కట్టుబడే దశరథుడు మాట తప్పడు అని చెప్పింది. ఆ మాటలు విన్న కైకేయ పరమ సంతోషంతో, ఓ మందర, నువ్వు గూనితో వంగి తలూపుతూ మాట్లాడుతుంటే గాలికి కదులుతున్న తామర పువ్వులా ఉన్నావే. భరతుడికి పట్టాభిషేకం అవ్వగానే నీ గూనికి బంగారు తొడుగు చేస్తాను అని సంతోషించింది. అప్పుడు ఆ మందర, నాతో మాట్లాడడం కాదమ్మా, నువ్వు పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్న పట్టుచీర తీసి అవతల పారేసి ఒక ముతక వస్త్రం కట్టుకుని కోపగృహంలో నేల మీద పడుకో. అప్పుడు దశరథుడు వచ్చి నీకు వజ్రాలు, ముత్యాలు, రత్నాలు ఇస్తానంటాడు. ఆయన మాటలకు నువ్వు లొంగిపోకు. మంకు పట్టు పట్టి 2 వరాలు ఇస్తావా చేస్తావా అని నిలదీయి అని చెప్పింది. అంతే. కైకేయ తన అలంకారాలన్నీ తీసేసి కోపగృహంలోకి వెళ్ళి పడుకుంది. అటుపక్క దశరథుడు పట్టాభిషేకానికి కావలసిన పనులను పూర్తిగా చేసుకుంటూ తనకి ఇష్టమైన కైకేయ దగ్గరికి వచ్చి స్వయంగా తానే ఈ శుభవార్త చెప్పాలని కైకేయ మందిరానికి వచ్చాడు. ఎప్పుడు ఆహ్లాదంగా హంసతులిక తల్పాలో ముత్యాలతో కట్టిన పరదాలతో రమణీయంగా ఉండే మందిరంలో కైకేయి ఎక్కడా కనపడలేదు. కైకేయి కనపడకపోయేసరికి అక్కడున్న దాసిని అడగగా, కైకమ్మ ఎందుకో కోపగృహంలో నేల మీద పడి ఉన్నారు అన్నారు దాసీలు. దశరథుడు గబగబా ఆ కోపగృహం వైపు వెళ్ళాడు. అక్కడ వెళ్ళేసరికి కైకేయ నేల మీద పడి ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. మరి ఆ తరువాత కైకేయి దశరథుడితో ఏమడిగింది, ఎలాంటి వరాలు కోరింది, ఈ విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు మరి. జై శ్రీరామ్.